నా పేరు తుంకుంట అరుణ్ కుమార్. నేను తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం యువత అధ్యక్షుడిని. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం కుర్మ సమాజ అభివృద్ధి కుర్మ సమాజ అభివృద్ధి మరియు కుర్మల ఐక్యత గురించి. పెద్దలు మా సోదరులు శ్రీనివాస్ అన్న గారు అన్నట్టు యావత్ కుర్మల మనోభావాలు దెబ్బతినేటట్టు 35 లక్షల పైచిలుకున్నటువంటి కుర్మల జనాభా మొన్న మా ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా 7,92,000 చిల్లర చూపించడము మాకు నిజంగా సిగ్గుగా ఉంది. గతంలో అసెంబ్లీ సాక్షిగా కుర్మలు నీతికి నిజాయికి మారు పేర్లని చెప్పి పేరు పొందినటువంటి కులము. ఈరోజు అట్లాంటి కులం జనాభా ఒక చిన్న తప్పిదం వల్ల మా రాష్ట్రం కుర్మ సోదరులతో ఈరోజు మనకు ఒక అదృష్టం, బీరప్ప దైవం కల్పించిన అదృష్టం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సెన్సెస్ మళ్ళీ మొదలవుతుంది కాబట్టి ఇది మంచి అవకాశం. ఒక చిన్న తప్పిదం యావత్ జిల్లాల అధ్యక్షులకు మరియు నా కుల సోదరులతో నేను ఒక అప్పీల్ చేయదలుచుకున్నా. ఇప్పుడైనా ఈ సెన్సెస్లో మనము కుర్మ గొల్లలము అని చెప్పుకో. సరే, కుర్మ గొల్లలంటే పాలు నీళ్ళు బీసీ కులాలు అందరము సోదరులమే. కాకపోతే ఇక్కడ కుల స్వార్థానికి వచ్చేటప్పటికి మనము బీసీబీ కుర్మ గ్రూప్ 11, యాదవులు బీసీడి కాబట్టి గజెట్ ప్రకారమే ఉంది. ఈరోజు కుర్మ గొల్లలం అని చెప్పి మా కుర్మలు పల్లెటూరులో పోయినటువంటి అయితే ఏం కులమయ్యా అంటే కుర్మ గొల్లోలం అంటారు. అంటే ఎందుకు వచ్చిందంటే వాళ్ళు కూడా మా వృత్తి ఏంటంటే గొర్రెల కాపర్లం. చెట్లు పుట్టలలో వేసుకొని చదువు సంధ్య లేకుండా గొర్రెల కాపర్లు పోయి గొల్ల కుర్మలు అనేసి వచ్చింది. గొర్రెల కాపర్లు వాళ్ళు, మా వృత్తి గొల్ల కుర్మలం. కాకపోతే దాన్ని పోయి గొల్ల కుర్మ అనే పదం వచ్చి ఇటు ప్రెస్ వాళ్ళు కానీ, ఇటు ప్రభుత్వాలు కానీ, ఇటు రాజకీయ పార్టీలు కానీ కొంచెం మిస్అండర్స్టాండింగ్ వస్తుందని మేము మా మనస్తాపడుతూ ఈ ప్రెస్ మీట్ పెట్టాము. కాబట్టి యావత్ రాష్ట్ర తెలంగాణ ప్రజలు కుర్మ ప్రజలతో విన్నపం ఏమందంటే ఈ సెంట్రల్ సెన్సెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటికైనా ఇందులో నష్టం ఎక్కడ జరుగుతుందంటే అన్ని కులాలను కనుక్కున్న నష్టం లేదు. కానీ మన కులంలో బీసీబీలో గొల్ల కుర్మలం అనేటప్పటికీ డి గ్రూప్ సంఖ్య పెరుగుతుంది, వాళ్లకు రిజర్వేషన్ పెరుగుతుంది ఉద్యోగ అవకాశాల వల్ల. మరి బీసీబీలో జనాభా 30 లక్షలు ఉంది, సంఖ్య తక్కువ వచ్చే వరకు వాటా తక్కువ వస్తుంది. మరి 10 పోస్టులకు 1000 మంది మనం తగ్గించుకున్న వాళ్ళు మనమే అవుతున్నాం. అటు రాజకీయ అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఈసారి జనాభా సెన్సస్ కనుక కుర్మలము బీసీబీ మా గ్రూప్ 11 అని చెప్పి నమోదు చేయించుకున్నట్టయితే మనకు రాబోయే రాజకీయ అవకాశాల్లో మన జనాభా ప్రకారం చాలామంది శాసనసభలో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ అవకాశాలు చాలా వస్తాయి. విద్యార్థుల భవిష్యత్తు ఉంటుంది. ఉద్యోగ అవకాశాల్లో కూడా మన రిజర్వేషన్ మెరుగుపడుతుంది అని చెప్పి ఈ పత్రికాముఖంగా యావత్ కుర్మ జిల్లాల అధ్యక్షులకు మరి తెలంగాణ రాష్ట్ర కుర్మలతో ప్రత్యేక అప్పీల్ చేస్తూ, అలాగే ఈరోజు మేము ప్రతి ఇంట్లో ఒక సమాజం అన్నప్పుడు చిన్న చిట్కా ఉడుదుడుకులు ఉంటాయి. కొన్ని సోషల్ మీడియాలో ఈరోజు చూస్తుంటే నేను తండ్రి ఒక పండగకి ఒక పిల్లోడికి నచ్చిన కలర్ ఒక పిల్లోడికి నచ్చదు, అంత మాత్రాన పిల్లలు అలిగినంత మాత్రాన తండ్రి మలగడు. కులంలో దయచేసి సోషల్ మీడియాలో కాకుండా మొన్ననే పెద్దలతో డిస్కస్ చేయడం జరిగింది. ఎలాంటి ఉన్నా కూడా సోషల్ మీడియా కాకుండా సంఘంలో మాట్లాడితే ఒక కమిటీ వేస్తుంది. అటు కోకపేట కావచ్చు, ఇటు జనాభా కావచ్చు, అందరం కూర్చొని మన ఇంటి సమస్య కాబట్టి ఇంట్లోనే మాట్లాడుకొని రచ్చ కాకుండా మన కుల గౌరవాన్ని కాపాడుతూ మనం కులాభివృద్ధికి పాటుపడాలి. అలాగే మా గొర్రెల కాపర్లకు ఎట్లయితే గౌడనులకు మన ఐక్యత కనుక మనం చూపించుకున్నట్టయితే ఈ సెన్సెస్లో మన కుర్మలు గొర్రెల కాపర్లకి వాళ్ళకు కూడా జీవిత బీమాలు కానీ ఇటువంటి పథకాలు కానీ అన్ని విధాలుగా లబ్ధి పొందుతామని చెప్పి మన ఒగ్గు కళాకారులకు కూడా చాలా మన డిమాండ్స్ ఉన్నాయి. మరి ఎప్పుడు ఇవి సాధించుకుంటామంటే ఈ సెన్సెస్ మనకు ఆయుధము, బీరప్ప దైవం కల్పించినట్టు అవకాశము. ప్రతి కుర్మలు కూడా మనము గొల్ల కుర్మ అనేది ఇంట్లో పిలుచుకొని భోజనం చేసుకుందాం, లేకపోతే గొల్ల ముద్రాజ్ అనేది ఇంట్లో పిలుచుకుందాం. కానీ గజెట్ ప్రకారం కానీ లీగల్గా కానీ ఏదన్నా పొందాలి అంటే బీసీలలో మనది
బీసీబీ కుర్మా ఓన్లీ కుర్మా గ్రూప్ 11 అని నమోదు చేయించుకోవాలని చెప్పి ఈ మీడియా మాధ్యమం ద్వారా నేను వినవించుకుంటున్నాను. జై కుర్మా, కుర్మల ఐక్యత. థ్యాంక్ యూ.